అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ తెలుగు కథల సంపుటి ఛానల్. ఇప్పుడు మనము చందమామ కథల్లోని అపూర్వుడి సాహసయాత్రల్లో 13వ భాగం చెప్పుకుందాం. ఇప్పటి వరకు ఏం జరిగిందో చూద్దాం. రుద్రపురి యువరాణి కంఠాహారంలోని చంద్రకాంతమణిని అపహరించాలని మాంత్రికుడు పథకం వేశారు. యువరాణిని ప్రాణంతో తనకు అప్పగించమని మంత్రగత్తె మాంత్రికుణ్ణి ఆజ్ఞాపించింది. దుర్గామాత ఆలయంలోని సొరంగ మార్గం గుండా యువరాణిని తీసుకువెళ్లాలని మాంత్రికుడు పథకం వేశాడు. ఆ సంగతి అపూర్వుడు తెలుసుకున్నాడు. తరువాత ఏం జరిగిందో చూద్దాం. యువరాణి జన్మదినం సమీపిస్తున్నది. మాంత్రికుల దుష్ట పథకం గురించి రాజు విశ్వశర్మకు తెలియజేయాలని అపూర్వుడు సమీరుడి దగ్గరకు వెళ్ళాడు. అంత దూరంలో అపూర్వుణ్ణి చూస్తూనే అమితానందం చెందిన సమీరుడు అతడు చెప్పిన సంగతి విని దానిని రాజుకు తెలియజేయడానికి రాజధానికి బయలుదేరాడు. అది మరొక కాళరాత్రి సమయం. మాంత్రికుడు వీరవికటుడు రహస్యంగా వెళ్ళి ప్రధానమంత్రి భవనం తలుపు తట్టాడు. భవనం నుంచి వెలుపలికి వచ్చిన మంత్రి, అపరాత్రి వేళ వచ్చావేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అపరాత్రి వేళ కాకపోతే నేనెప్పుడైనా పట్టపగలు నిన్ను చూడడానికి వచ్చానా అన్నాడు వీరవికటుడు వెటకారంగా. అలా అని కాదు, ఏదైనా అవాంతరం ఏర్పడి ముఖ్యమైన కార్యం మీద వచ్చావా అని అడిగాను అన్నాడు మంత్రి. అవును, చాలా ముఖ్యమైన కార్యం మీదే వచ్చాను. మన పథకం ఎలాగో 3వ వ్యక్తికి తెలిసిపోయిందని మంత్రగత్తె భావిస్తున్నది. మన మీద ఎవరో నిఘా వేసి ఉన్నారు అన్నాడు వీరవికటుడు కనుబొమ్మలు ఎగురువేస్తూ. అది అసంభవం అన్నాడు ప్రధానమంత్రి. మంత్రగత్తె మనసులో అటువంటి అనుమానం కలిగిందంటే అందులో తప్పకుండా నిజం ఉండి తీరుతుంది. నువ్వు ఈ విషయం నీ భార్యకు గాని మిత్రులకు గాని చెప్పావా అని అడిగాడు మాంత్రికుడు. లేదు, మన చిన్ననాటి స్నేహం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు ప్రధానమంత్రి దృఢస్వరంతో. నిన్ను నమ్ముతున్నాను. అయినా మన పథకం జయప్రదం కావాలంటే మనం మరింత జాగ్రత్త వహించాలి. విశ్వాసపాత్రులైన నీ భటులను రాజభవనం చుట్టూ కాపలా ఉంచు. కాపలా రాత్రింబవలు కొనసాగాలి. కొత్త వాళ్ళెవరు కానీ రాజును దర్శించకూడదు. అయితే ఇటువంటి కట్టుదిట్టమైన నిఘా ఎందుకు ఏర్పాటు చేశామన్న సంగతి నీ మనుషులకు కూడా తెలియకూడదు. జాగ్రత్త అని హెచ్చరించి మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారగానే మాంత్రికుడు చెప్పిన విధానంగా తనకు విశ్వాసపాత్రులైన భటులను భవనం చుట్టూ కాపలా ఉంచాడు. సమీరుడు రాజదర్శనానికి వెళ్లాలంటే భటులు అనుమతించలేదు. రేపే యువరాణి జన్మదినం. కోలాహలంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాంత్రికుల కుట్ర గురించి ఎలాగైనా రాజుకు తెలియజేయాలని అపూర్వుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. రాజప్రసాదం ఉపరితలంలో నిలబడి రోజు సూర్యాస్తమయ దృశ్యం చూడడం రాజుకు అలవాటు. సమీరుడు ఈ విషయం అపూర్వుడికి తెలియజేశాడు. వెంటనే అపూర్వుడు ఒక తాళపత్రం మీద దుష్టుల పథకం గురించి క్లుప్తంగా రాసి యువరానికి దేవి ఆలయ పూజారికి బలమైన రక్షణ ఏర్పాటు చేయాలని, ఎట్టి పరిస్థితిలోనూ యువరాణి దేవి ఆలయం లోపల విగ్రహం వెనుకకు పోరాదని రాసి దూరంగా ఎగురుతున్న ఒక గద్దను పిలిచాడు. అది వచ్చి అపూర్వుడి ఎదుట వాలి ఆ లేఖను అందుకొని మరుక్షణమే రాజప్రసాదం కేసి ఎగిరి వెళ్ళింది. ముక్కుతో లేఖను తీసుకువెళ్తున్న గద్దను చూడగానే కాపలా భటుడొకడు ఉత్సాహం కొద్దీ దాని మీదకి ఒక బాణం వదిలాడు. బాణం గురి తప్పింది. కానీ గద్ద బాణాన్ని చూసి బెదిరిపోయి లేఖను కిందకి జారవిడిచి మరొక దిక్కుకేసి పారిపోయింది. అపూర్వుడు రాసి పంపిన లేఖ కోట చుట్టూ ఉన్న అగడ్తలో పడిపోయింది. గద్ద సగం దారిలోనే తిరిగి వెళ్లడం అపూర్వుడు గమనించలేదు. తన లేఖను అది రాజుకు అందజేసి ఉంటుందని, రాజు యువరానికి కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయగలడని ఆశించి ఏమి జరుగుతుందో ఎదురు చూడసాగాడు. రాజధాని నగరం వేకువజాము నుంచే యువరాణి జన్మదిన వేడుకలు కారణంగా కలకలలాడసాగింది. రుద్రపురి రాజ్య ప్రముఖులు, ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి వచ్చిన రాజప్రతినిధులు, రాజబంధువులు యువరానికి శుభాకాంక్షలు తెలియజేయసాగారు. సమీరుడు జనం మధ్య తిరుగుతూ అక్కడ విశేషాలను ఎప్పటికప్పుడు చాటుగా ఉన్న అపూర్వుడికి తెలియజేయసాగాడు.
రాజు ముఖంలో గాని యువరాణి ముఖంలో గాని ఎటువంటి మార్పు లేకపోవడం అపూర్వుడికి ఆశ్చర్యం కలిగించింది. యువరాణి రక్షణ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్న సూచనలేవీ కనిపించలేదు. తాను గద్ద ద్వారా పంపిన లేఖ రాజుకి అందలేదేమో అన్న అనుమానం అపూర్వుడికి కలిగింది. సాయంకాలమైంది. రాజు యువరాణి పరివారంతో అప్పుడే ఊరేగింపుగా దుర్గాదేవి మందిరానికి బయలుదేరినట్టు తెలిసింది. వెంటనే సమీరుడితో కలిసి అపూర్వుడు కూడా ఆలయం కేసి బయలుదేరాడు. యువరాణి ఆలయానికి వస్తుందని తెలియగానే ఆనందంతో వేలాది మంది జనం అక్కడ గుమికూడారు. యువరాణి తన చెలికత్తెలతో కలిసి ఆలయంలోకి అడుగు పెట్టగానే పూజారి వేషంలో ఉన్న మాంత్రికుడు తన శిష్యులతో ఎదురు వచ్చి ఆమెను లోపలికి తీసుకువెళ్ళాడు. యువరాణి దుర్గామాత విగ్రహం ముందు నిలబడి భక్తితో చేతులెత్తి నమస్కరించింది. పూజారి ఏవో మంత్రాలు గట్టిగా ఉచ్చరిస్తూ యువరాణితో, రా తల్లి రా, దుష్ట సంహారిణి అయిన దుర్గామాతకు 3 సార్లు ప్రదక్షిణ చేయడం శుభప్రదం అంటూ ముందుకు నడిచాడు. యువరాణి అతన్ని అనుసరించింది. పూజారి వెనక్కు తిరిగి, యువరాణి తప్ప మరెవ్వరూ రాకూడదు, ఆమె చేత కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయించాలి అన్నాడు. చెలికత్తెలు అక్కడే ఆగిపోయారు. పూజారి శిష్యులిద్దరూ గట్టిగా మంత్రాలు పఠించసాగారు. భజంత్రీలతో ఘంటానాదాలతో ఆలయం మారుమ్రోగుతున్నది. యువరాణి గర్భగృహం వెనుక్కు వెళ్ళగానే పూజారి వేషంలోని మాంత్రికుడు ఆమెను చప్పున సొరంగ మార్గంలోకి తోసి తాను దిగిపోయి మార్గద్వారాన్ని మూసివేశాడు. రాజు పరివారంతో ఆలయానికి వెలుపలే ఉన్నాడు. సమీరుడు జనం మధ్య నుంచి హఠాత్తుగా ముందుకు వచ్చి, మహారాజా, యువరాణిని అపహరించుకొని పోయారు అన్నాడు. రాజు సమీరుణ్ణి వింతగా చూశాడు. నేను సమీరుణ్ణి మహారాజా, నా మాట నమ్మండి, యువరాణిని మాంత్రికుడు అపహరించుకొని వెళ్ళిపోయాడు అన్నాడు సమీరుడు మళ్ళీ. యువరాణి దుర్గామాత దర్శనానికి ఆలయంలోకి వెళ్ళింది కదా అన్నాడు రాజు. యువరాణి అక్కడ లేదు అన్నాడు సమీరుడు. అలాగా అంటూ రాజు ఆలయంలోకి నడిచాడు. అంతలో చెలికత్తెలు యువరాణి కనిపించడం లేదని కంగారుతో పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చారు. అక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్న మాంత్రికుడి శిష్యులను చూడగానే సమీరుడు, మహారాజా, ఆ దుర్మార్గులను పట్టి బంధించమని చెప్పండి అన్నాడు. వెంటనే శిష్యులిద్దరిని భటులు పట్టుకున్నారు. సమీరుడు, మహారాజా, మనం ఇప్పుడే సొరంగ మార్గం అవతలి చివరకు చేరుకోవాలి అన్నాడు. రాజు, సేనానాయకుడు, సమీరుడు, మరికొందరు అంగరక్షకులు గుర్రాల మీద బయలుదేరి కొంతసేపటికల్లా అరణ్య మధ్యంలో ఉన్న సొరంగ మార్గం అవతలి చివరను చేరుకున్నారు. సమీరుడు సేనానాయకుడి గుర్రం పైనుంచి కిందకి దిగుతూ, మహారాజా, ఆ మంత్రగత్తెను పట్టి బంధించమనండి అన్నాడు. హహహ, నన్నే బంధించగల సమర్థులు వచ్చారా? ఇప్పుడే మిమ్మల్ని భస్మం చేయగలను అంటూ వికటంగా నవ్వసాగింది. ఎండిపోయిన మర్రి కొమ్మ మీద కూర్చున్న ముసలి మంత్రగత్తె కూర్చున్న చోట నుంచి కదిలే లోప భస్మమైపోగలవు, జాగ్రత్త అని హెచ్చరించింది ఒక గంభీరమైన కంఠస్వరం. అందరూ ఆ కంఠస్వరం వినిపించిన దిక్కుకేసి చూశారు. అక్కడ దివ్య తేజస్సుతో ఒక ముని పుంగవుడు కనిపించాడు. మునిని చూడగానే సమీరుడు ఆయన పాదాలకు నమస్కరించి, ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు భక్తితో స్మరిస్తే తమరు రాగలరని అపూర్వుడు నాకు చెప్పాడు అన్నాడు. సదానందముని చిన్నగా నవ్వి ఇలా అన్నాడు, అవును, నీవన్నది నిజం. ధ్యానంలో ఉండగా అపూర్వుడి పిలుపు వినిపించి ఇలా వచ్చాను. అదిగో అక్కడ కూర్చున్నది మామూలు మంత్రగత్తె కాదు, గొప్ప శక్తులు గల పరమ దుర్మార్గురాలు. ప్రకృతి విరుద్ధంగా పరుల యవ్వనాన్ని కాజేస్తూ అనేక శతాబ్దాలుగా జీవిస్తున్నది. ఇప్పుడు యువరాణి యవ్వనాన్ని కాజేయాలని పథకం వేసింది. అయినా ఆ దుష్టురాలి శక్తులన్నిటినీ నాశనం చేశాను. మంత్రగత్తె కీచుమని అరిచి, నువ్వు నా శక్తులన్నిటినీ నాశనం చేయలేవు, నా వద్ద ఇంకా ఒక శక్తి మిగిలి ఉన్నది అని అడవి దద్దరిల్లే విధంగా బాధతో నవ్వుతూ క్షణంలో బగ్గున మండి బూడిదైపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం నివ్వెరపోయిన రాజు సదానందమునికి నమస్కరిస్తూ, మహాత్మా, నా బిడ్డ క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు. అపూర్వుడు కనిపించడం లేదే అన్నాడు సమీరుడు. తన పథకం ఎదురు దెబ్బతిన్నదని తెలియగానే మంత్రగత్తె ఆ విషయాన్ని సొరంగంలో వస్తున్న మాంత్రికుడికి తెలియజేసింది. మాంత్రికుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి యువరాణిని అడ్డుగా ఉపయోగించుకొని ఎలాగైనా చంద్రకాంతమణితో పారిపోవాలని చూశాడు. అందుకే అపూర్వుడు ఒక కన్నం ద్వారా సొరంగం మార్గంలోకి ప్రవేశించి మాంత్రికుడి పోరాడి బంధించాడు.
అతడు యువరాణిని క్షేమంగా తీసుకురాగలడు అన్నాడు ముని. అంతలోనే మర్రి వృక్షం సమీపంలో భూమి అడుగు నుంచి శబ్దం వినిపించింది. కొంతసేపటికి సొరంగ మార్గ ద్వారం తెరుచుకొని దివ్య పురుషుడిలాగా కనిపించే ఒక యువకుడు పెడరెక్కలు విరిచి కట్టిన మాంత్రికుణ్ణి లాక్కొని పైకి వచ్చాడు. మాంత్రికుడు వెలవెలబోతూ నేలచూపులు చూడసాగాడు. వాళ్ల వెనుకగా వచ్చిన యువరాణి తండ్రిని చూడగానే పరుగున పోయి ఆయన పక్కన నిలబడింది. యువకుడు ముని పాదాలకు నమస్కరించబోయాడు. ముని ఆప్యాయంగా వారించి, నాయన అపూర్వ, నువ్వు మామూలు మానవాకారం పొందడానికి తగిన తరుణం ఆసన్నమైంది. ఇకపై ఇలాగే కొనసాగగలవు అన్నాడు. నాన్న, నన్ను ఆ దుర్మార్గుడి బారి నుంచి ఈ యువకుడే రక్షించాడు అన్నది యువరాణి అపూర్వుణ్ణి చూపుతూ. అతడు చేసిన ఉపకారం ఈ జన్మలో మరువరానిది అంటూ రాజు అపూర్వుడి కేసి చూశాడు. నేను వచ్చిన పని పూర్తయింది, ఇక వెళ్ళి వస్తాను అన్నాడు ముని. నేను మీతో వస్తాను అన్నాడు అపూర్వుడు. నిన్ను నా వెంట తీసుకువెళ్ళడానికా నీకు మామూలు మానవ రూపం ఇచ్చాను? ఇంతవరకు నువ్వు ఎవరికీ కనిపించకుండా మంచివారికి మేలు చేస్తూ వచ్చావు. ఈ క్షణం నుంచి సాధారణ మానవ రూపంలో అందరికీ కనిపిస్తూ ప్రజానాయకుడిగా అచంచలమైన ధైర్య సాహసాలతో ధర్మదీక్షతో నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి అన్నాడు ముని. అదెలా సాధ్యం అని అడిగాడు అపూర్వుడు అనుమానంగా. ముని ఏదో అనబోయేంతలో రాజు, ఈనాటి నుంచి నా రాజ్యం నీ అధీనంలో ఉంటుంది. ముని అంగీకరించినట్టయితే నువ్వే నా రాజ్యానికి వారసుడివి కాగలవు. నీకు నా కుమార్తెకు ఇష్టమైతే యువరాణి మేనమామ రాజ్యం లావణ్యపురికి కూడా నువ్వే అధిపతివి కాగలవు అన్నాడు. అపూర్వుడు యువరాణి కేసి చూశాడు. యువరాణి సిగ్గుతో తల వంచుకున్నది. సదానందముని వాళ్ళిద్దరినీ దగ్గరికి పిలిచి, మీరు మునుముందు మానవ జాతికి మేలు కలిగించే ఘనకార్యాలెన్నో సాధించి భావితరాలకు ఆదర్శ దంపతులు కాగలరు అని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు. రాజుతో సహా అక్కడి వారందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి ఆ తరువాత అమితానందం చెందారు. రాజు మాంత్రికుణ్ణి, మంత్రిని చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించాడు. యువరానికి అపూర్వుడికి వైభవంగా వివాహం జరిగింది. రాజు అపూర్వుడికి రుద్రపురి రాజ్య పట్టాభిషేకం చేశాడు. అపూర్వుడు సమీరుణ్ణి తన ప్రధానమంత్రిగా చేసుకొని చిరకాలం ప్రజారంజికంగా పరిపాలన సాగించాడు. ఇంతటితో అపూర్వుడి సాహసయాత్రలు సిరీస్ ముగిసింది. మళ్ళీ ఇంకొక కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.